వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. ఫీజుల నియంత్రణకు కమిటీ విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తే ఆ స్కూళ్లకు అనుమతి రద్దు, రికవరీ. మరో 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. 1 నుంచి 12 తరగతి విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించనున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. స్కూల్లోనే ఇంటర్ ఎబ్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు. 10th, 12వ తరగతిలోనే పబ్లిక్ పరీక్షలు. ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డులను కలిపివేయాలి. పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం ని కొనసాగించాలి. టీచర్ పోస్టులకు డిగ్రీ, బీఈడీ చదివి ఉండాల్సిందే. డిఈడీ కోర్సును పూర్తిగా ఎత్తివేయాలి. ప్రైవేట్ కాలేజీల్లోనే ఫీజుల నియంత్రణకు కమిషన్. బడ్జెట్ లో విద్యకు 12% కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఉన్నతాధికారులకు హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులతో క్లాసులు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. మన అధికారుల నైపుణ్యాలు ప్రపంచ స్థాయికి పెంచడం కోసం ఇక్కడే 6 నెలల శిక్షణ ఇప్పించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. శాంతియుతంగా చేపట్టిన నిరసనలను, ఆందోళనను అణచివేయడానికి ఇది నార్త్ కొరియా కాదని ఇండియా అని గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన షర్ట్లెస్ నిరసనపై పోలీసుల చర్యలను ఆయన పూర్తిగా తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నార్త్ కొరియాలోని నిరంకుశ పాలనతో పోలుస్తూ గురువారం ఎక్స్ లో విమర్శలు గుప్పించారు. శాంతియుత నిరసన అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. కానీ అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడితే లాఠీలు, కేసులు, జైలు శిక్ష ఈ బీజేపీ ప్రభుత్వంలో అమలవుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. యాక్షన్ ప్లాన్ @99 days. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పనులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. చైర్మన్ గా దీనికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి గారు ఉండనున్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అగ్రశ్రేణి లాజిస్టిక్స్ హబ్ గా తెలంగాణ 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఇండియా 2026 సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక రంగాల్లో లాజిస్టిక్స్ లో 2047 కల్లా రాష్ట్రాన్ని ఒక తిరుగులేని మహాశక్తిగా మార్చడానికి ప్రజాప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వివరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సంపూర్ణ ఆరోగ్య వివరాలు సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేసేందుకు ప్రజాప్రభుత్వం హెల్త్ మిషన్ 100 పేరుతో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 4 దశల్లో నిర్వహించే ఈ 100 రోజుల కార్యక్రమంలో రాష్ట్రంలో 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందజేయనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. సివిల్స్ కోచింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ బాట పట్టాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు స్పష్టం చేశారు. 59 దళిత కులాల సంఘాల నాయకులతో కలిసి మంత్రి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్, కాచిగూడ హాస్టల్ ను సందర్శించారు.